సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఫలితాలకు సంబంధించిన దానిపైన సర్వత్రా కూడా చాలా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కావచ్చు లేదా క్షేత్రస్థాయిలో కావచ్చు ప్రజల యొక్క మూడ్ ఎలా ఉంది, ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు అనేటువంటి అంశాలపైన చాలా సంస్థలు కూడా సర్వేలు నిర్వహించడం, ఒపీనియన్ పోల్స్ తీసుకోవడం లాంటివి చాలా క్లారిటీతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. చాలా సంస్థలు కూడా ఇప్పటికే మనం చూసాం. 2 రోజుల క్రితం అమిత్ షా కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, అలానే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక మీడియా సంస్థలు కానీ, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూటమికి మొగ్గు చూపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనే విషయాన్ని చెప్తున్నప్పటికీ, కానీ ఇక్కడ అధికార వైసీపీ మాత్రం ఇంకా వైజాగ్ కేంద్రంగా డ్రామాలను అయితే మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. తొలి నుంచి కూడా ఏదైతే 2019 ఎన్నికల పూర్తయిన తర్వాత ఎప్పుడైతే 3 రాజధానులు అనేటువంటి అంశం తెరపైకి తేవడం, వైజాగ్ నుంచి పాలన అందిస్తానని చెప్పడం, చాలా సందర్భాల్లో 3 నెలలకు వెళ్ళబోతున్నాం, 6 నెలలకు వెళ్ళబోతున్నాం, దసరాకి వెళతాం, సంక్రాంతికి వెళ్తాం అని చెప్పి చాలా రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రజలను, విశాఖ ప్రజలను మోసం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపారు. ఎన్నికల సంబంధించి ఫలితాలు రాగానే 9వ తేదీన వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాం అని చెప్పడం, ఐపాక్ సంబంధించినటువంటి టీంతో వాళ్ళతో వీడ్కోలు పలికేందుకు వెళ్ళినప్పుడు 151కి మించి రాబోతున్నాయనేటువంటి ఒక మాటలు చెప్పినటువంటి పరిస్థితి. వీటన్నిటి తర్వాత ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యంగా బొత్స లాంటి వారు పదే డేట్ చెప్తూ వచ్చి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అసలు వైజాగ్ మీద వీళ్ళకి నిజంగా ప్రేమ ఉందా? వైజాగ్ నగరానికి ఈ 5 ఏళ్ల పాలనలో ఏం చేశారు? వైజాగ్ సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైన అభివృద్ధి చేశారు? వైజాగ్ సంబంధించి ప్రత్యేకంగా ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు? వైజాగ్ కేంద్రంగా ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఉత్తరాంధ్రకు సంబంధించి ఏం చేశారు? ఎందుకు వీళ్ళు ఇంకా వైజాగ్ సంబంధించినటువంటి జపం చేస్తున్నారు? వైజాగ్ గతంలో మనం చూసాం, విజయసాయిరెడ్డి అక్కడ ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా ఉండడం, వైజాగ్ కేంద్రంగా వారు నిర్వహించినటువంటి కార్యక్రమాలు, తర్వాత వైవి సుబ్బారెడ్డిని అక్కడికి పంపడం కావచ్చు, లేదా తాజాగా సిఎస్ సంబంధించిన పైన వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వైజాగ్ని ఎలా చూస్తున్నారు? వైజాగ్ సంబంధించినటువంటి విషయంలో వైజాగ్ని తమకు ఒక వనరుగా, వైజాగ్ సంబంధించి ఒక కామధేనుగా మార్చుకునేటువంటి ప్రయత్నం, అందులో భాగంగా ఇంకా కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఫలితాలకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఒక స్పష్టత వారికి కూడా ఉన్నప్పటికీ ఈ రకమైనటువంటి గేమ్లు, డ్రామాలు ఎందుకు ఆడుతున్నారు? ఎందుకు ఎవరిని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు? బెట్టింగ్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రోత్సహించేందుక, లేకపోతే నిజంగా విశాఖ సంబంధించినటువంటి అక్కడ తమకున్నటువంటి వనరులను ఎక్కడా కూడా తగ్గకుండా, లేకపోతే వాటికి సంబంధించినటువంటి డిమాండ్ను ఇంకా పెంచుకునేందుకే చేస్తున్నారా? ఎందుకంటే మనం చూస్తే వారు వైజాగ్ సంబంధించినటువంటి అంశంలో బిల్లులను కూడా అసెంబ్లీలో తీర్మానాలను వెనక్కి తీసుకున్న తర్వాత అక్కడ ప్రత్యేకంగా చేసింది కూడా ఏమీ లేదు. ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం ఈ రకమైనటువంటి డ్రామాలు ఆడుతున్నారు? దీని వెనక అసలు ఎలాంటి కుట్రలు ఉన్నాయి? ఇవన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కొన రవికుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, అలానే జనసేన పార్టీ నాయకులు మూర్తి యాదవ్ కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. అసలు ఒకవైపు ఈ వెల్కమ్ సార్ అందరికీ. మనం చూస్తున్నాం ఫలితాలకు సంబంధించిన విషయం పైన అసలు ఏమీ లేదు. అసలు ఇంతవరకు ఎగ్జిట్ పోల్ వచ్చేందుకు 1వ తేదీ వరకు సమయం ఉంది, 4వ తేదీ ఫలితాలు రాబోతున్నాయి. ఈ లోపే వైజాగ్ కేంద్రంగా హడావుడి చేసే ప్రయత్నం, కానీ అక్కడెక్కడా కూడా వెన్యూ చూసిందో, లేకపోతే నిజంగా అక్కడ హోటల్స్ బుక్ అయిపోయినాయని, అసలు చాలా డిమాండ్ ఫ్లైట్ టికెట్లకు ఉన్నాయని చెప్పి రకరకాల సోషల్ మీడియాలో కావచ్చు, వారికి అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు రవికుమార్ గారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. ఒకవైపేమో మరొక 6 రోజుల్లో, వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి శని గ్రహణం పోతుందని మీరు చెప్తున్నారు. కానీ మీరు చెప్పాలి అసలు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎక్కడ వెన్యూ ఏమైనా నిర్ణయించారనేది మీ వైపు నుంచి లేదు. వారు మాత్రం వైజాగ్ కేంద్రంగా అనేది హడావుడి చేస్తున్నారు. ఏంటి అసలుకి? ఏబిఎన్ ప్రేక్షకులకి, అట్లానే తిరుపతిరావు గారికి, నా మూర్తి యాదవ్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించే ఈరోజు ఇక్కడి నుంచి పారిపోయాడు. లండన్ వెళ్ళడం అంటే ఆయన ఏదో టూరిజం వెళ్ళలేదు, పారిపోయాడు ఆయన. ఎందుకంటే
ఐపాక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీకు తెలియదు 150 కన్నా ఎక్కువే వస్తాయి, భారతదేశం అంతా మా వైపు చూస్తుంది అని ఈ నక్క వినయాల మాటలన్నీ మాట్లాడి వెళ్ళాడు. అంటే అలా మాట్లాడి వెళ్ళకపోతే రేపు కౌంటింగ్ కేంద్రాలకు కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్ళే పరిస్థితి లేదు. దానికి కారణం ఒక మైండ్ గేమ్ ఆడదామనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన ఆలోచన చేశారు. నేను నిన్నటి వరకు వైజాగ్లోనే ఉన్నాను, ఈరోజు మార్నింగే వచ్చాను వైజాగ్ నుంచి. నేను అడిగాను అక్కడ చాలామంది, నేను ఒక హోటల్లో ఉన్నాను, 2 days ఉన్నాను. ఏమండి 9వ తారీఖు నాడికి 8వ తారీఖు నాడు కానీ ఎవరైనా హోటల్స్ బుక్ చేశారంటే అసలు ఎవరూ రాలేదండి, అసలు ఎక్కడ బుకింగ్ లేదు, ఏమీ లేదు, అసలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రజలు కూడా బెంబలు ఎత్తా ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళంతా వీళ్ళంతా గ్యాంగ్స్టర్. జగన్మోహన్ రెడ్డి ఒక గ్యాంగ్స్టర్ అయితే అందులో ఉండేటటువంటి పాత్రదారులు వీళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ బొత్స సత్యనారాయణతో సహా వీళ్ళందరూ వైజాగ్ వచ్చి మా ఆస్తులు ఇంకా ఉన్నటువంటిది ఏమైనా ఉంటే కబ్జాలు చేస్తారని భయంతో వణికిపోతూ ఉన్నారు వైజాగ్ ప్రాంతంలో ఉన్న ప్రజలు. కాబట్టి రేపు నిర్ణయాలు 4వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పరిపాలనకి అంతం పలికేటటువంటి రోజు అది. ఆ రోజు నాడు తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కూటమి ఉందో కూటమి విజయం సాధిస్తాం. ఈరోజు ఆ విజయం కూడా అప్రత్యాశమైనటువంటి విజయం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలనని అసహించుకుంటున్నారు. ఇంతకుముందు పరిపాలన మీద వ్యతిరేకం ఉండొచ్చు, లేకపోతే దాన్ని ఏమో అంటారు యాంటీ ఇన్కంబెన్సీ. యాంటీ ఇన్కంబెన్సీ అనేటటువంటిది వేరు, అసహ్యం వేరు. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి అసత్యాలు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానాలు, జగన్మోహన్ రెడ్డి విధ్వంసకరమైనటువంటి పరిపాలన విధానాలు, వ్యవస్థల్ని విధ్వంసం చేయడం, అలానే ప్రజల మాన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా ఉండే పరిస్థితి, ప్రజల ఆస్తులకు రక్షణ లేనటువంటి పరిస్థితి, వీటన్నిటి నుంచి కూడా ముందు ఈ దుర్మార్గుడిని ఈ రాష్ట్రం నుంచి పంపిస్తే చాలు అనేటటువంటి ఆలోచన విధానంతో అసహించుకొని నిన్న ప్రజలందరూ కూడా ఓటేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యాంటీ ఇన్కంబెన్సీ అని మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది మీడియా సోదరులు కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ కాదు, ఒక జుగుప్సం. యాంటీ ఇన్కంబెన్సీ వేరు, జుగుప్స వేరు. జగన్మోహన్ రెడ్డి అరాచకమైన పరిపాలన, ఆటవిక పరిపాలన పైన జుగుప్స ఉంది ప్రజలు. అందుకనే ప్రజలు చేత్కరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా రివర్సే. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా మనం రివర్స్లోనే తీసుకోవాలి. ఇది కూడా ఏనాడైనా వేదికలెక్కి ఏం మాట్లాడాడు, ఏ రోజైనా నిజం ఒక్కటైనా మాట్లాడా? దానికి రివర్స్గా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మధ్య కాస్త డిజబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడే మాటలు మనం రివర్స్గా తీసుకోవాలి. అందుకని ఆయన అన్నటువంటిది ఏదైతే మెజారిటీ 151 కన్నా ఎక్కువ వస్తాయని చెప్పి మాట్లాడాడో అది రివర్స్గా మనం తీసుకోవాలి. ఆ రివర్స్ అనేటటువంటిది కూటమికి వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంగీకరించినట్టుగానే మనం దాన్ని భావించాలి తప్ప ఎవరైనా వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మాటలు వాళ్ళైతే నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదంటే మా నాయకుడు అన్ని అబద్ధాలే చెప్పాడు, మా నాయకుడు అన్ని అసత్యాలే చెప్తున్నాడు, వేదికలకి అబద్ధాలే మాట్లాడాడు. కాబట్టి ఇది కూడా అంతే అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ కూడా చలనం లేదు. కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో చూస్తున్నాం. ఈరోజు ఎవరు కూడా వాటి మీద ముందుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. మా ప్రభుత్వం వస్తుందా అని చెప్పే దమ్ముందనంటే వైసీపీ కార్యకర్తలకి లేదు, నాయకులకి లేదు. నేను బొత్స సత్యనారాయణ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం అని చెప్పేది టైం కూడా ఏదో ఫిక్స్ చేసి చెప్తున్నారు. సో అట్లా ముహూర్తాలు కూడా ఏదో చూసినట్టున్నారు బొత్స గారు, నిజమేనా? అదేనండి, అదే నేను చెప్తాను. బొత్స సత్యనారాయణ గారి మాటల్ని మీరు కానీ నేను కానీ ఎవరు కూడా పట్టించుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు మా సిస్టర్ ఝాన్సీ గారికి అర్థం కాదు, అలానే ప్రజలకు ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఆయన ఏం మాట్లాడిన దానికోసం పెద్దగా మీరు ఆయన మాట్లాడిన మాటలు కూడా మీరు 4-5 సార్లు ఏది చూసుకుంటే తప్ప మీరు కూడా ఒక ఆలోచనకి రాలేదు. కాబట్టి దానికోసం పెద్దగా వరి అవసరం పర్లేదు. నేను బొత్స సత్యనారాయణ గారికి నేను ఛాలెంజ్ నేను చేస్తున్నాను, మీ మీడియా ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నీ ప్రభుత్వం వస్తుందని మీరు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అని ఎక్కడ ఏ ప్రాంతంలో పెడతారు చెప్పండి? మా బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం పెడతా అంటే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితిలో ఉన్నారు.
ప్రజలందరూ కూడా 4వ తారీఖు వరకు వేచి చూస్తున్నారు. 4వ తారీఖున మధ్యాహ్నం 1 గంట తర్వాత ఇటువంటి బొత్స వాళ్ళందరినీ బొచ్చుబీకి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ధైర్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని కానీ బొత్స సత్యనారాయణ కానీ పలానా ప్రదేశంలో మేము ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పమనండి. ఇది ప్రజలు వేచి చూస్తున్నారు 4వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంట వరకు. ఎందుకంటే అప్పటికే ట్రెండ్స్ అన్ని తెలిసిపోతాయి కాబట్టి వేచి చూస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంటే అసలు ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈసారి భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి 151 సీట్లతో వచ్చి మళ్ళీ రెండోసారికి ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితుల్లో ఉండేటువంటి ఏదైనా పార్టీ ఉందనంటే బహుశా అది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. భవిష్యత్తులో కూడా ఆ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చూద్దాం సార్, ఎందుకంటే అది విశ్వాసమా లేకపోతే అతి విశ్వాసమా లేకపోతే మైండ్ గేమా లేకపోతే బెట్టింగ్ ముఠాలని వీళ్ళందరినీ ప్రోత్సహించేదానికి చేస్తున్నారు అనేది కూడా. తిరుపతిరావు గారు నమస్కారం. ఏంటి అసలు విశ్వాసం? అది విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసం కూడా అంతకన్నా కాదు. ఇది కేవలం ఓన్లీ మైండ్ గేమ్. బెట్టింగ్ రాయల్ని కూడా నేను అదే చెప్తున్నా. ఎవరో మా ప్రాంతంలో ఆ బొత్స సత్యనారాయణ గారు పంజాలు కడతారటంటే ఎవరో మాట్లాడారు. నేను కూడా లేని ఈ మధ్యకాలంలో, నేను రాత్రి మార్నింగే వచ్చాను. మిమ్మల్ని కూడా అడిగారా పంజా? ఎవరో అంటే బొత్స సత్యనారాయణ గారు అదేమో చేస్తున్నారని చెప్పి కూడా ఎంక్వైరీ చేస్తున్నాను నేను. అటువంటిది బొత్స నాకు తెలిసి అటువంటిది కూడా ఏం లేదు. అవునా? అంటే ఆయన మేకపోతే గాంభీర్య మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారికి ఒక ధైర్యం ఉంది. నేనేం మాట్లాడినా ప్రజలకు ఎవరికి అర్థం కాదు కాబట్టి రేపు ఎవరు నన్ను ప్రశ్నించాలని ఒక ధైర్యం. రైట్. తర్వాత స్టాండ్ మీద ఉండాల్సిన అవసరం లేదన్నా. తిరుపతిరావు గారు ఏంటి అసలుకి మామూలుగా మనకు పోలింగ్ అయింది, చాలా మందికి ఉత్కంఠ ఉంది, ఎట్లాంటి ఫలితాలు వస్తాయని చెప్పి, ఇంకోవైపు మీ కేంద్ర నాయకత్వం కూడా చాలా నమ్మకంతో ఉంది, ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పి. నేను చూసాం, మనం అమిత్ షా కూడా నెంబర్తో కూడా కొంత చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఇంకోవైపు వైజాగ్లో అసలు మొత్తం హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. వైజాగ్ వెళ్ళే ఫ్లైట్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, అసలు ఖాళీ లేనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మొత్తం వైజాగ్ వైపే మొత్తం చూస్తున్నారు 9వ తారీఖు కోసం అని చెప్పి. సో అట్లాంటి పరిస్థితి ఉందా? అందరికీ నమస్కారం. శ్రీహరి గారు నమస్కారం. చెప్పండి సార్ ప్లీజ్. డెఫినెట్ గా విశాఖపట్నంలో అన్ని హోటళ్లు ఫుల్ గానే ఉంటున్నాయి, అన్ని విమానాలు ఫుల్ గానే వస్తున్నాయి. ఎందుకని అంటే వేసవికి విశాఖపట్నం సందర్శకులు చాలా ఎక్కువగా ఉంటారు. ఓకే, మా ప్రాంతం కాబట్టి మేము ముగ్గురు ఒకే ప్రాంతం వాళ్ళం, మాకు తెలుసు అది. మేము కూడా వీకెండ్స్ వచ్చిందనేసి అంటే ఖాళీ దొరికితే విశాఖపట్నం వెళ్తాం, పని ఉన్న విశాఖపట్నం వెళ్తాం, పని లేకపోయినా విశాఖపట్నం వెళ్తాం అన్నట్టు ఉంటారు. అలాగే చాలా సుదూర ప్రాంతాల నుండి ఇతర దేశాల నుండి వచ్చిన టూరిస్టులు కూడా విశాఖపట్నంలో ఉంటారు. అందువల్ల ఫుల్ అయ్యి తప్పిస్తే ఏదో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ 9వ తేదీ 9 గంటలు 10 గంటలు ముహూర్తం పెట్టారు, అందువల్ల వచ్చేసి ఫుల్ చేసుకున్నారు అనేది ఏమీ కాదు అక్కడ. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఏదైతే దాదాపు 4 సంవత్సరాల నుండి పంచాంగంలో ఉన్నటువంటి అన్ని ముహూర్తాలని వాళ్ళు ప్రస్తావించేవాళ్ళు వైసీపీ. దేనికోసం? విశాఖ రాజధానిగా మేము పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసి అన్ని ముహూర్తాలని, ఒక్క ముహూర్తం అని లేదు, ఈ ముహూర్తంకి వెళ్ళిపోతున్నాం, ఆ ముహూర్తంకి వెళ్ళిపోతున్నాం, ఈ ముహూర్తంకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అన్ని ముహూర్తాలు ప్రస్తావించినటువంటి వైకాపా అవి ఎంతవరకు అయితే వాళ్ళు రాజధాని తరలించగలిగారో రేపు 9వ తేదీ ముహూర్తం కూడా అంతవరకే అది వాస్తవం. దానికి కూడా ఏమి క్రెడిబిలిటీ లేదు. ఒకటైతే మాత్రం వాళ్ళకి విశాఖపట్నం మీద ఉన్నటువంటి ఆప్యాయత, ప్రేమ, ఆలోచన అనొచ్చు, లేకపోతే ఆశ ఇంకా ఇప్పటి వరకు తిన్నది చాలా ఎక్కువగానే తిన్నాము, ఇంకా తినాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి అవునన్నా కాదన్నా కాస్త సంపద ఉన్నటువంటి కేంద్రాలు ఒకటి విశాఖపట్నం, రెండోది విజయవాడే. ఆ విజయవాడ అమరావతి నాడు ఎలాగ దుంపనాశనం చేసేసారు కాబట్టి విశాఖపట్నంలో ఉన్న సంపద కేంద్రం అదొకటి. దాన్ని దోచుకు తిన్నారు. నాకు ఇప్పుడు కో ప్యానలిస్ట్ గా ఉన్నటువంటి మూర్తి యాదవ్ గారు పాపం నిన్న కూడా ఏదో పోరాటంలోనే ఉన్నారు ఎగ్నెస్ట్ వైకాపా
కాబట్టి ఈ తిని 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 ఇంకా దాని మీద ఆపేక్ష పోక మళ్ళీ 9వ తేదీ ముహూర్తం పెట్టుకొని మళ్ళీ విశాఖపట్నం పెట్టుకొని పెట్టారని తప్పిస్తే వాళ్ళు గెలుస్తామన్నటువంటి ఆశ ఏ కోశానా లేదు. వాళ్ళు గెలుపు ఆశలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. మీరు ఇవాళ సజ్జల మాటల్లో కూడా ఒకసారి మీరు ఎన్నికల నుండి ఆయన తాలూకా మాటల పరంపరను ఒకసారి మనం పునరావలోకనం చేసుకుంటే డిస్కస్ చేద్దాం సార్, సజ్జలు కూడా ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు నంబరు సరే ఎవరికి ఎన్ని వస్తాయి ఏంటి, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు, ప్రజలు నిక్షిప్తం చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఎప్పుడెప్పుడు పోలింగ్ వస్తుందా, ఎంత కసిగా ఓటు వేయాలా, ఆ రోజు చూసాం ఒక సునామీలా ఓట్లు వేసినటువంటి పరిస్థితి చూసాం. పోలింగ్ పర్సెంటేజీ ఎంత పెరిగిందో కూడా చూసాం. దాదాపు 50 లక్షల పైగా ఓట్లు తొలగించిన తర్వాత, అంటే వాళ్ళు లేకపోవడం కావచ్చు రకరకాల కారణాలతో, అయినప్పటికీ కూడా ఇంత సంఖ్యలో పోలింగ్ పర్సెంటేజీ పెరిగిందంటే కొత్తగా ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారో కూడా చూసిన తర్వాత, ఇంత పర్సెంటేజీ నమోదైన తర్వాత కూడా ఎక్కడైనా గతంలో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ గవర్నమెంట్ అది రావడం కానీ లేకపోతే అలాంటి పరిస్థితులు కానీ ఏమన్నా చూసారా? తిరుపతిరావు గారు, మీరు కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాడు. సుదీర్ఘంగా రాజకీయాల్లోనే కాదు, మేము దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల తాలూకా ఎన్నికల్ని మేము ఎప్పుడు పరిశీలిస్తున్నటువంటి అనుభవంలో కూడా ఇది జరిగే పని కాదు. ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వచ్చిన తర్వాత, ఇన్ని సానుకూల అంశాలు ప్రతిపక్షానికి వాళ్ళు అందించిన తర్వాత, మేము అందుకున్న తర్వాత అధికార పార్టీ గెలవడం అనేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు, జరిగిన దాఖలాలు లేవు, జరగబోయే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అంత ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటోది. రెండోది, ఇవాళ వైకాపాకి సంబంధించి వాళ్ళ తాలూకా మైండ్ గేమ్ ఏంటంటే, మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఏదైతే పోలింగ్ నుండి రేపు 4వ తేదీ వరకు ఉన్నటువంటి మధ్య సమయము వాళ్ళు సర్దుకోవడానికి మాత్రం వినియోగించుకుంటున్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ఖచ్చితంగా వినియోగించుకుంటున్నారు. అందులోనే ఏదైతే ఇప్పుడు సిఎస్ సంబంధించి ఆయన ఏదో కొత్తగా కొనడానికి వచ్చాడని చెప్పేసి అనుపని లేదు. పాత పద్ధతులకు సంబంధించి సవరణల కోసం వచ్చినట్టుగా మన దగ్గర ఉన్న సమాచారం. అదే సందర్భంలో మీరు ఒక్క విషయం ఆలోచించినట్లయితే, ఏదైతే ఈ ఉత్తరాంధ్రకి గతంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, ఆయన ఏం చేశాడు, ఎంత సర్దుకున్నారు, ఎంత చక్కబెట్టారు, ఇవన్నీ మనకు తెలిసిందే. మళ్ళీ రెండో కృష్ణుడు వైవి సుబ్బారెడ్డి. ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, వీళ్ళు విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రకి ఉన్నటువంటి ఏకైక ఆర్థిక వనరుగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని వాళ్ళు రాష్ట్ర రాజధానిగా ఆలోచన చేయలేదు. బయటికి చెప్పేది అది వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దోచుకు తినడానికి ఉన్నటువంటి ఆర్థిక వనరుగా మాత్రమే ట్రీట్ చేశారనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. చూద్దాం సార్, ఎందుకంటే మీరు అన్నట్లుగా ఇంత ప్రేమ వైజాగ్ మీద, సరే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కోరుకోవాల్సిందే, చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అయితే ఇంత పరిస్థితుల్లో కూడా ఇంకా ఈ సమయంలో కూడా వైజాగ్ను బుచిగా చూపించి వైజాగ్ కేంద్రంగా మేము చేయబోతున్నాం అని చెప్తున్నారంటే, నిజంగా మూర్తి యాదవ్ గారు, వైజాగ్ అంతా హోటల్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయా? వైజాగ్లో అసలు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన హడావుడి ఏర్పాట్లు, లేకపోతే ఇంకేమైనా పరిస్థితులు, ఈ మధ్య అధికారులు కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది అక్కడికి, ఉన్నతాధికారులు వాళ్ళు కూడా ఇలాంటి ఏర్పాట్లకు సంబంధించిన వ్యవహారాలు వీటిని పర్యవేక్షించేదానికి కానీ ఏమైనా వచ్చారా? అసలు వైజాగ్లో అలాంటి పరిస్థితి కానీ, అలాంటి మూడు కానీ, లేకపోతే నిజంగా వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, మేమంతా కూడా సిద్ధం అవుతున్నాం ఏర్పాట్లకు అనేటువంటి పరిస్థితులు అసలు ఉన్నాయా? ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది వైజాగ్ సిటీలో? ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఇప్పుడు వైజాగ్లో వీళ్ళు చెప్తున్నటువంటి బయటికి ఫిల్లర్స్ ఏవైతే వదులుతున్నారో, వాస్తవంగా వీళ్ళు ఎప్పుడు ముఖ్యమంత్రి కానీ, వాళ్ళ సతీమణి భారతమ్మ గారు కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి కానీ, వాళ్ళు ఎవరైనా కానీ దిగేటువంటి రాడిసన్ హోటల్లో ఇప్పటి వరకు అసలు బుక్ చేసుకోలేదు. వాళ్ళు విడిదిల్లది, ఆ విడిదిల్లే ఇప్పటి వరకు బుక్ కాలేదు. నగరంలో అన్ని హోటళ్ళు ఇక్కడ విశాఖలో టూరిజం పరంగా ఎప్పుడు తాకిడుతూ ఉంటాయి తప్ప, ఎక్కడా కూడా వాళ్ళ వైసీపీ నాయకులు వచ్చి ఏ హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం కానీ, లేదంటే ఇవాళ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకోటి కానీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ ఎక్కడ ఏమీ లేదు. కాకపోతే ఒకటి, ఇక్కడ
ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే బొత్స సత్యనారాయణ గారు ముహూర్తం పెట్టారో ఆ ముహూర్తానికి వైసీపీ పార్టీని వీళ్ళు 9వ తారీఖుని బంగాళాఖాతంలో కలిపేయడానికి విశాఖలో ముహూర్తం పెట్టుకుని ఉంటారా మాత్రం వాళ్ళ నాయకుడి పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి తీరని ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇవాళ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సంపదని సహజ వనరులు మొత్తం దోచేసుకున్నారు వీళ్ళు. ఉత్తరాంధ్రకి కనీసం ఒక ప్రాజెక్టు తీసుకురాకపోగా కనీసం సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కూడా అసలు కనీసం నీళ్లు తేలేకపోయినటువంటి దుస్థితిలో ఇంత దుర్మార్గమైనటువంటి ఈ పాలకులు ఉన్నారు వీళ్ళు. అటువంటిది ఉన్న కంపెనీలు ఇవాళ వెళ్ళిపోయినాయి. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఇవాళ వెళ్ళిపోయినాయి, విశాఖపట్నం తరలి వెళ్ళిపోయినాయి. ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ లేదు ఇవాళ. వీళ్ళు టూరిజం హబ్ చేస్తారని చెప్పారు. ఉన్నటువంటి ఋషికొండని అద్భుతమైనటువంటి 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఋషికొండని విధ్వంసం చేసి బోడుగుండు చేసేసి వీళ్ళు అక్కడ 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నారు అక్కడ. అంటే వీళ్ళు ఎక్కడా కూడా ఉత్తరాంధ్ర సంపదని ఎక్కడా కూడా వీళ్ళు దోచుకు తిని దోచుకోవడానికి వీళ్ళు పరిపాలనా రాజధాని పేరుతో వీళ్ళు పెద్ద ఎత్తున హడావిడి చేశారు. ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ హడావిడి చేస్తున్నారు, మిగిలిపోయినటువంటి రావాల్సినటువంటి వీళ్ళకి బాకీలు ఏవైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇంకా రావాల్సిన సొమ్ములు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ ఏమార్చి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మీరు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసేయండి, ఇంకా వీలైతే కొద్దిగా అడ్వాన్స్లు కూడా ఇవ్వండి అని చెప్పి ఇంకా దోచుకు తినడానికి వస్తున్నారు. మొన్న కూడా నాకు తెలిసైతే అంటే చీఫ్ సెక్రటరీ గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి దేనికి వెళ్ళి ఉంటారంటే ఇంకా ఇవ్వాల్సిన కిక్ బ్యాక్ కూడా ఏమాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేదో తీసుకురా బాబా అని చెప్పి ఉంటారు, అందుకే వెళ్ళుంటారేమో. ఇలాగ ఏంటంటే వీళ్ళు సర్దుకోవడానికి ఉన్నది కాస్త అంటే ఆఖరి వరకు కూడా ఆఖరి రూపాయి కూడా వీళ్ళు దోచుకు తినడానికి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి దాన్ని వీళ్ళు ఉత్తరాంధ్రలో ఇక్కడ మేము ప్రమాణ స్వీకారం చేస్తాము, మేము నుంచి అధికారంలోకి వచ్చేస్తామని చెప్తున్నారు. వైజాగ్ పార్లమెంట్లో బొత్స ఝాన్సీ గారితో సైతం 7కి7 కూడా మొత్తం అన్ని కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి. ఇవాళ కూటమి అభ్యర్థులు ఇక్కడ గెలవబోతున్నారు. ఏకపక్షంగా ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయి వీళ్ళు దోచుకున్న విధానాన్ని కనీసం ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఎక్కడ ఒక కంపెనీ కూడా రాలేదు, ఒక్క ఏది ఫ్యాక్టరీ రాకుండా ఏమీ చేయకుండా వీళ్ళు కనీసం చదువుకున్నటువంటి విద్యార్థులకి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయని చెప్పి అన్నారు. ఇక్కడ ఐటీ హబ్గా తీర్చిదిద్దామన్నారు. ఆ ఐటీ మినిస్టర్ కాస్త శుభ్రంగా అవినీతి చేసుకుంటా వీళ్ళు అనకాపల్లిలో విస్తరణపేట భూముల్ని కొట్టేశారు. పచ్చని చెట్లని ఇవాళ ఎక్కడికెక్కడ వీళ్ళు నరికేశారు. ప్రకృతి విధ్వంసం. ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చినా దారి పొడుగునా చెట్లన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాలు వీళ్ళు నరుక్కుంటూ వెళ్ళిపోయారు. పచ్చదనాన్ని పూర్తిగా వీళ్ళు మటిమాయం చేస్తారు. మొన్న మళ్ళీ G20 సదస్సు పేరుతో జీవీఎంసీలో 150 కోట్ల రూపాయల పనులు చేపట్టి 100 కోట్ల రూపాయల పైగా దోచుతున్నారు వీళ్ళు. ఏంటున్నదని ఇంకా ఉత్తరాంధ్రలో ఇంకా సముద్ర తీర ప్రాంతం చూస్తే ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి భీమ్లీ బీచ్ వరకు మొత్తం సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కాంక్రీట్ జంగల్ చేసేసి ముక్కల కింద వ్యాపారం చేసేసుకొని వీళ్ళు కబ్జా చేస్తారు సముద్రాన్ని కూడా. వీళ్ళు పంచభూతాలని విడిచిపెట్టలేదు, పంచభూతాలని దోచేశారు వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండే ఇదంతా చేశారు. అది మొన్న జరిగినటువంటి పోలింగ్ రోజు నాడు తెల్లవారి 6:30 గంటలకి ప్రతి ఒక్కరు కూడా టెన్షన్గా వచ్చి ఓటు వేసి నా ఓటు వినియోగించుకొని రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, 25 ఏళ్ళు ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది, ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు రాబందులు, వైసీపీ రాబందులు అనేటువంటి తపనతో ముఖ్యంగా వైజాగ్లో ఉన్నటువంటి ప్రాంతవాసులందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతవాసులందరూ కూడా ప్రతి ఒక్క అడుగు భూమి కూడా గజం భూమి కూడా ఉండకుండా వీళ్ళు దోచేశారు, కొండలు కొట్టేశారు. డిస్కస్ చేద్దాం మూర్తి గారు. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా వైజాగ్ కేంద్రంగానే అనేటువంటి ప్రకటన పదే చేస్తూ ఎందుకు అసలు తొలి నుంచి కూడా ఇప్పుడనే కాదు రాజధాని అక్కడ ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి అంశం దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా 4 రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయనేటువంటి సందర్భంలో కూడా వైజాగ్ అనే అంశాన్ని చెబుతూ చేయబోతున్నాం అని చెప్పి మరో కొత్త డ్రామాకు తెరలేపినటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఎన్నికల ఫలితాలు రాబోయే ముందే ఇంకా చాలామంది ఎవరైతే బెట్టింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ అసలు ఆ రోజు ఓట్ల సునామీ చూసిన తర్వాత నీరసించిపోయినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. చాలామంది చాలా బిల్డప్లు ఇచ్చారు, చాలా గెలవబోతున్నాం, ఇంత నెంబర్ వస్తుంది అంత నెంబర్ వస్తుంది అని చెప్పి చాలా మాటలు చెప్పినప్పటికీ తర్వాత అందరూ కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వైజాగ్ని
మళ్ళీ కేంద్రంగా వీటన్నిటినీ కూడా ఇటు ఒకవైపు బెట్టింగ్ కావచ్చు, వాళ్ళకందరికి ఒక ఓతం ఇచ్చేలాగా, లేకపోతే వైజాగ్ పట్ల మాకు ఎంతో కమిట్మెంట్ ఉంది, వైజాగ్ పట్ల మాకు ఎంతో చిత్తశుద్ధి ఉంది అని చెప్పి వెళ్ళొప్పించేలాగా ప్రస్తుతం చెప్తున్నారు. సో వైజాగ్ కేంద్రంగా ఇప్పటి వరకు ఏం జరిగింది అనుకోవచ్చు సార్? ఇప్పటికీ కూడా వైజాగ్ సంబంధించిన విషయాన్ని ఇంత స్థాయిలో ప్రస్తావిస్తూ వచ్చారు. అక్కడ చూసాం సొంత పార్టీలు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వారిపైన ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకుని సొంత మనుషులను కూడా మార్చుకున్నటువంటి పరిణామాలు కూడా చూసాం రవికుమార్ గారు. అసలు వైజాగ్ వ్యవహారంలో ఇంత అసలు నిజంగా ఇది కమిట్మెంట్తో వైజాగ్ కేంద్రంగా చెప్తున్నటువంటి విషయమా, లేకపోతే వైజాగ్ని ఇంకా కూడా తమకు కామధేనుగా మార్చుకునేందుకు చేస్తున్నటువంటి కుట్ర? మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఒక మాఫియాగా నడిపించారు. నేను గతంలో కూడా ఇదే మీడియాలో చెప్పాను, అనేక మీడియాలో కూడా చెప్పాను. దావూద్ ఇబ్రహీం అనేటటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎలాగైతే అండర్ వరల్డ్ ప్రపంచాన్ని నడిపిస్తాడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఒక మాఫియా ప్రభుత్వాన్ని నడిపించాడు. ఆ మాఫియా ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి క్రమంలోనే విశాఖపట్నంలో ఉన్న వనరుల్ని దోచుకోవాలనే కుట్రతోనే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేటటువంటి 3 ముక్కలాటలు మాట్లాడి మరి క్యాపిటల్ ఏదైతే పరిపాలనా కేంద్రంగా విశాఖ రాజధానిని ఉంచుతామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఎవడు అడ్డం పెట్టాడండి? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు 3 రాజధానులు అన్నాడు. ఏ 3 ప్రాంతాల్లోనైనా 3 ఇటుక రాళ్లను పేర్చేటటువంటి పరిస్థితి అయినా చేశాడా అంటే మీకు ఇందాకే నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో దానికి రివర్స్గా మనం తీసుకోవాలి. ప్రజలు ఆల్రెడీ నిర్ణయానికి వచ్చేసారు. ఇక్కడ రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు, ఇతర మేధావులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఏది మాట్లాడితే అందులో సత్యమేది అసత్యమేది, జగన్మోహన్ రెడ్డి మాటలు మనం ఏ రకంగా పరిగణించాలనేటటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసలు రాజధానిని విశాఖపట్నం తీసుకొస్తాం, మేము అందుకనే మళ్ళీ అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తామంటే ఇది ఇంకొక కుట్ర. ఇప్పటికే భూ దోపిడీ ఎన్ని వేల ఎకరాలు చేశారో తెలియదు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతి అంగుళం కూడా జల్లెడి పెట్టి ఎతికిస్తాం. ఈరోజు మూర్తి యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. వారు విశాఖపట్నంలో ఉంటున్నారు కాబట్టి వారికి సమాచారం ఉంది. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కులగజ్జితో రగిలిపోతా ఉన్నాడు. ఐఏఎస్ అనేటటువంటి పదానికి అసలు కళంకం తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇటువంటి వాళ్ళు చీఫ్ సెక్రటరీలుగాను లేదా ఐఏఎస్లుగాను ఉన్నారనంటే ఆ వ్యవస్థ మీద అసలు ప్రజలకి నమ్మకం కోల్పోతాం. అసలు ఐఏఎస్ అంటే ఒక్కొక్కసారి ఎంతో గౌరవప్రదంగా ఉండేటటువంటి ఆ వ్యవస్థని, ఆ 3 పదాలని పూర్తిగా కళంకితం చేసేటటువంటి పరిస్థితి. రాజకీయ వ్యవస్థను ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి కళంకితం చేశాడో ఈ ఐఏఎస్ వ్యవస్థను కూడా కళంకితం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ ప్రభుత్వంలో గత 5 సంవత్సరంలో. అంతకుముందు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు దోచుకున్న దాంట్లో ఆనాడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఈరోజు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. ఈరోజు కూడా కేసుల్లో తిరుగుతా ఉన్నారు. రేపు కూడా అదే పరిస్థితి వస్తుంది. అంటే ఈ వ్యవస్థని దిగజార్చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థల్ని పూర్తిగా ఈ 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించి దిగజార్చేశారు. కులగతితో రగిలిపోతా ఉన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత వారు కూడా కులం కోసం, మతాల కోసం, ప్రాంతాల కోసం వాళ్ళు ఆ గజ్జిని అంటించుకొని ఈరోజు పరిపాలనలో ఉన్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకెప్పుడు కూడా రాదు. అందులో భాగంగానే ఈరోజు నేను ఇంకా ముందుగానే చెప్పాను, 4 సంవత్సరాల క్రితం నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎందుకోసం ఆయన రాజధాని, పరిపాలనా రాజధాని అని మాట్లాడుతున్నాడనంటే ఇక్కడున్న వనరులు దోపిడీకి. అందులో ప్రధానమైనటువంటి వనరు బీచ్ శాండ్స్. ఈరోజు బీచ్ శాండ్స్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బీచ్ శాండ్స్ ఎప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడాన్ని నిషేధించినటువంటి పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి నిషేధిస్తే 2018 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అప్పటికే ఇక్కడ ట్రైమాక్స్ అనే కంపెనీతో అంటకాగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. ఇక్కడ ఏదైతే అటామిక్ ఎనర్జీ వాళ్ళు అనుమతి లేనటువంటి ఏవైతే ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయో వాటిల్ని వీళ్ళు ప్రభుత్వాల్ని, దేశాన్ని కళ్ళు కప్పి
వాళ్ళు బయట విదేశాలకు అమ్మారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో దానికి జగన్మోహన్ రెడ్డి దానికి అందులో ఒక పాతదారుగా ఉన్నారు అనేది కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి మా ప్రాంతం. అటువంటి బీసాట్స్లో వచ్చేటటువంటి దాన్ని కైంకర్యం చేయాలని మీరు చూసి ఉంటారు. నిన్న ఎన్నికలకు ముందు 3 నెలల ముందు జనవరి నెల నుంచి అసలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అసలు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కానీ మైనింగ్ చేయడానికి కానీ బీసాట్స్ మైనింగ్ పర్మిషన్స్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ పొల్యూషన్ క్లియరెన్స్లు కానీ అసలు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్లు కానీ లేకుండానే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తారని వాళ్ళ ద్వారా టెండర్లు అతి గోప్యంగా ఆ టెండర్లు కూడా పిలవడం, అతి గోప్యంగా కొంతమందికి దానిని అప్పచెప్పినట్టుగా రికార్డ్స్ సృష్టించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏదైతే నేను దీనిని జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం సముద్ర తీర ప్రాంతం వరకు ఉన్నటువంటి ఏదైతే ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉండేటటువంటి ఈ బీచ్ శాండ్స్ మినరల్స్ ఉన్నాయో అందులో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అటామిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఉన్నాయి, కొన్ని ఫ్లైట్లు తయారు చేయడానికి సంబంధించిన ఉన్నాయి, జిర్కాన్ కావచ్చు, జింకాయిడ్ కావచ్చు, అనేకం ఉన్నాయి, ఇలిమినేట్ కావచ్చు. వీటిల్ని అది తద్వారా ఈ దేశంలో కానీ ఈ దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటటువంటి తలంపు ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి కదలికల పైన ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బీచార్స్ మీరు గత 3 నెలల క్రితం ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి మీరు ప్రేక్షకులకి అందరికీ తెలియచేయాలి. ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వం అసలు అప్పచెప్పకుండా, రాష్ట్రాలకు అప్పచెప్పకుండా, మైనింగ్ అనుమతులు లేకుండా, పొల్యూషన్ అనుమతులు లేకుండా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఏపీఎండిసి ద్వారా టెండర్లు పిలుస్తాడు? ఇది ఒకటి. రెండవది బాక్సైట్. విశాఖపట్నంలో మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి క్వాలిటీ ఎక్కువగా ఉండేటటువంటి బాక్సైట్ ఖనిజాన్ని ఇప్పటికే మరి కొన్ని లక్షల లారీల ద్వారా దోచుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ బాక్సైట్ దోచుకోవాలి, అలాగే ఇక్కడ ఉన్న గ్రాఫైట్ దోచుకోవాలి, ఇక్కడున్న మినరల్ బీజాన్ని దోచుకోవాలి, ఇక్కడున్న భూములు దోచుకోవాలి. ఈ కుట్రకే కొనసాగించడంలో భాగంగానే నేను 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, వైసీపీ ప్రభుత్వం వస్తుందని ఒక తప్పుడు కథనాల్ని ప్రజల్లోకి ఈ రకంగా తీసుకుని వెళ్ళడం. దీని అంతటికీ ముఖ్య ఉద్దేశం ఇందాక వారు చెప్పినట్టుగా సెటిల్మెంట్స్లో ఇంకా పెండింగ్ ఏవైనా ఉంటే నా ప్రభుత్వమే వస్తుంది, మేమే అధికారంలోకి వస్తున్నాం కాబట్టి మా సెటిల్మెంట్స్ అన్ని కూడా ఇమీడియట్ చేయండి, ఇంకా అడ్వాన్స్ ఇవ్వండి అనేటటువంటి దానికి వాళ్ళకి అటువంటి దానికే వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తించారనే విశ్వాసం నాకు. చూద్దాం సార్, ఎందుకంటే మీరు అన్నట్లు తొలి నుంచి కూడా ఏదైతే ఉన్నాయో వనరుల్ని దోచుకోవాలనే లక్ష్యమే. విశాఖ కేంద్రం అనగానే ఇక్కడ భూములు కావచ్చు, శాండ్ మైన్ కావచ్చు, మీరు అన్నట్టు అనేక రకాలైనటువంటి ఖనిజ సంపద పైన కూడా కన్ను వేసినటువంటి వాళ్ళందరూ ఇక్కడ తిష్ట వేసి మరీ చేసినటువంటి కార్యకలాపాలు ఏంటనేది కూడా తెలిసిందే చాలా మందికి కూడా. తిరుపతిరావు గారు, ముఖ్యంగా విశాఖ ఏదైతే ఆ జపం చేస్తున్నారో నిజంగా విశాఖ మీద ప్రేమతో విశాఖను డెవలప్ చేసి విశాఖని చాలా బాగా ఇప్పటి వరకు కూడా మిగిలినటువంటి ప్రాంతాలతో పోల్చినప్పుడు అక్కడ మాకు ఫోకస్ ఉందని చెప్పినప్పుడు ఆ స్థాయి డెవలప్మెంట్ కానీ ఏమైనా కనిపించిందా మనకు ఈ 5 ఏళ్లలో? లేకపోతే అక్కడ వచ్చినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, లేదా అక్కడ ఎవరైతే వారికి కావాల్సినటువంటి వారు అక్కడ ఉన్నట్టు ఇప్పుడు వరకు పర్యవేక్షించారో వాళ్ళందరూ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? ఇక్కడ ఒక విషయం నేను స్పష్టం చేస్తున్నా. ఏదైతే 3 రాజధానులను ప్రకటించి శాసనసభ సాక్షిగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలోనే విశాఖ రాజధాని అనేటప్పుడు ఉత్తరాంధ్ర వాసులుగా మాకు విశాఖ రాజధానితో పని లేదు, మీరు విశాఖపట్నానికి ఏం చేస్తారు, రాజధాని వస్తే అభివృద్ధి చెందుతుంది లేకపోతే విశాఖ అభివృద్ధి చెందదన్న దాని మీద మాకు విశ్వాసం లేదు, విశాఖపట్నం తనకు తానుగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము. ఇప్పటి వరకు హైదరాబాద్ అనేసి అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఓన్ చేసుకొని డెవలప్ చేశారు, లేకపోయినట్టయితే ఇంకొక నగరం అంటే ఇంకో వాళ్ళ గుజరాత్ లో నగరాలు నిర్మాణం అయ్యాయనేసి అంటే మోడీ గారు దానికి సంకల్పం తీసుకున్నారు. కానీ ఈ విశాఖపట్నాన్ని ఏ ఒక్కరూ ఓన్ చేసుకోలేదు, నిర్లక్ష్యం చేసినా సరే అది డెవలప్ చెందుతూనే ఉంటుంది, మీ రాజధాని మాకు అక్కర్లేదని చెప్పేసి వాదించినటువంటి సందర్భాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తూ,
ఆ రోజు నుండి కూడా మీరు నిజంగా అభివృద్ధి చేయాలంటే మాకు రాజధానితో పని లేదు, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులని సద్వినియోగం చేస్తూ దోపిడీ గురి కాకుండా సద్వినియోగం చేస్తూ అభివృద్ధి చెయ్యండి అని చెప్పి డిమాండ్ చేసినటువంటి వాళ్ళం మేము. మాకు రాజధానితో పని లేదని చెప్పేసి ఆ రోజు నుండి చూస్తే ఇవాళ వరకు వాళ్ళు ఎడిషనల్ గా చేసినటువంటి అభివృద్ధి అంటూ ఏది చెప్పుకోవడానికి లేదు. మొన్న ఎన్నికల్లో కూడా సాక్షాత్తు ఇదే బొత్స సత్యనారాయణ గారి శ్రీమతి ఝాన్సీ గారు అక్కడ పోటీ చేసేటప్పుడే చెప్పుకోవడానికి ఏమీ లేదు వాళ్ళు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే విశాఖపట్నాన్ని ఎందుకు వాళ్ళు రాజధానిగా ఎంచుకోవడం అయితేనేమి, లేకపోతే రేపు ప్రమాణ స్వీకారానికి ఎంచుకోవడానికి అయితేనేమి ఏంటంటే మనం సాగుతుంది బెల్లం ఉంటే గానీ ఈగలు రావు అని చెప్పి. ఇక పరిస్థితి ఒకసారి తీసుకుంటే ఆ చివరి ఉన్నటువంటి రాయలసీమ చివరి జిల్లా అనంతపురం దగ్గర నుండి ఇటు శ్రీకాకుళం వరకు తీసుకుంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరి ప్రమేయం లేకుండా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒకే ఒక నగరం విశాఖపట్నం తప్పిస్తే మరే ఇతర నగరంలో కూడా కనీసం ఈ 5 సంవత్సరాల్లో ఒక మౌలిక వసతి గాని లేకపోయినట్టయితే ఉపాధి కల్పనకు అవసరమైనటువంటి ఒక కొత్త పరిశ్రమ గాని లేదా ఏదన్నా అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక అంశం కానీ లేదు కదా. ఒక విశాఖపట్నంలోనే అటువంటి వాతావరణం ఉంది. ఎందుకు వీళ్ళు చేసింది కాదు, అది ఎవరు చెయ్యకపోయినా అభివృద్ధి చెందే ప్రాంతం కాబట్టి విశాఖపట్నం. ఇవాళ అదే విశాఖపట్నం మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అంతేగాని విశాఖపట్నం కాదు సార్. ఉత్తరాంధ్ర పైన మాకు చాలా ప్రేమ ఉంది, ముఖ్యంగా విశాఖపట్నం పైన. అందుకే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టాం. ఆ తర్వాత సొంత బాబాయ్ అయినటువంటి సుబ్బారెడ్డిని అక్కడికి పంపించాం. చాలా ప్రముఖులందరినీ అక్కడ పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని కదా చెప్పింది. అది జరగలేదా? అది మేము విశ్వసించాం, ఆ విషయం మాత్రం మేము విశ్వసించాం. ఎందుకనేసి అంటే గత ఎన్నికల్లో వీళ్ళకి 151 సీట్లు 51% ఓట్లు అనుకొని ఉన్నారు కదా. అవును. ఆ సందర్భంలో కూడా విశాఖపట్నంలో వాళ్ళకి విజయాలు అందేబల. విశాఖపట్నం వాళ్ళకి శాసనసభ్యులుగా 4 తెలుగుదేశం పార్టీ వాళ్ళే గెలిచారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మళ్ళీ అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా అభిమానాన్ని చూరకొని వీళ్ళు ఇక్కడ బలపడడానికి ఆ విధంగా చేస్తున్నారేమో అని తొలినాళ్ళలో మేము నమ్మిన మాట వాస్తవమే. అది రాజకీయ కోణంలోనే విశాఖపట్నం మీద ఉన్నటువంటి వాళ్ళకి మమకారం అనుకోలే. కానీ రాను 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 తేలింది ఏంటనేసి అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి వనరుల దోపిడీయే వీళ్ళ తాలూకా ప్రధానమైన ఉద్దేశం తప్పిస్తే అభివృద్ధి కాదు అనేది తర్వాత తేటలమైంది. అదే నేపథ్యంలో ఇవాళ కూడా ఈ పాడరా పాసిపాళ్ళ దాసరా అని చెప్పేసి మనకున్న సామెతలాగా మళ్ళీ విశాఖపట్నం కేంద్రంగానే మేము ప్రమాణ స్వీకారం చేస్తాం. నేను అదే చెప్పా, పంచాంగంలో ఉన్నటువంటి ముహూర్తాలన్నీ వాడేశారు ఈ 4-5 సంవత్సరాల్లో. ఒక్క ముహూర్తం వదలలే విశాఖ రాజధాని. కాబట్టి ఇవాళైతే ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని విశ్వసించే పరిస్థితి లేదు. లేదా మిగతా ఆంధ్రాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేకించి అమరావతి లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అమరావతిని చూసిన తర్వాత వాళ్ళు విశ్వసించే పరిస్థితి లేదు. సాక్షాత్తు రాయలసీమలోనే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా విఫలం చెంది సొంత చెల్లెళ్ళ దగ్గర అభిమానమే సంపాదించలేని వ్యక్తి సాధారణ ఓటర్ తాలూకా అభిమానం ఏ విధంగా సంపాదిస్తాడు అనేది రాయలసీమలో ప్రశ్న. సో తర్వాత మొత్తం 3 ప్రాంతాల్లో కూడా వైఫల్యాలు మూట కట్టుకొని రేపు మా సోదరులు చెప్పినట్టుగా బంగాళాఖాతంలో దూకడమే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక మార్గం, అందుకంటే వేరేదేమీ లేదు. నిజమే మీరు అన్నట్లుగా అన్ని ప్రాంతాల్లో ప్రజలకి అన్ని అర్థమైనటువంటి పరిస్థితుల్లో సరే ఇంకా వాళ్ళు మొదటి నుంచి ఆడుతున్నట్లుగా వైజాగ్ మీద పాడుతున్నారు. కానీ మూర్తి యాదవ్ గారు గతంలో కావచ్చు ఇటీవల కావచ్చు మీరు చాలా అంశాలను ప్రస్తావించారు. అక్కడ జరిగినటువంటి కుంభకోణాలు జరుగుతున్నాయి అంటున్నారు. సరే దానిపైన కొంతమంది లీగల్గా ఫైట్ చేస్తామని చెప్పినటువంటి స్టేట్మెంట్లు కూడా మనం చూసాం. ఇక్కడ ఇంతమంది ప్రముఖులు గత 5 ఏళ్ల కాలంలో మనం చూసాం. అటు విజయసాయి రెడ్డి ఫస్ట్ వచ్చి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి, ఈ ప్రాంతాన్ని నేను ఓన్ చేసుకొని ఇక్కడ డెవలప్ చేస్తామని, తర్వాత మళ్ళీ సుబ్బారెడ్డి వచ్చినటువంటి పరిస్థితిని చూసాం. తర్వాత ఇంకా ప్రముఖులందరూ కూడా వచ్చి చూసాం. వీళ్ళందరూ కూడా ఏం చేశారు ఈ 5 ఏళ్ల సమయంలో? వైజాగ్ మీద చాలా ముఖ్యంగా ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలనే కంకణం కట్టుకున్నామని చెప్పారు కదా. అలాంటి పరిస్థితుల్లో అక్కడ అభివృద్ధి తాలూకా అంశాలు ఏమన్నా మనకు కనిపిస్తాయా?
విశాఖ మీద జగన్మోహన్ రెడ్డి గారు విషయాన్ని చెమ్మారు. ఆయనకున్నటువంటి కాలకోట విషయాన్ని చెమ్మారు. కన్న తల్లి విజయమ్మ గారిని ఎక్కడైతే విశాఖ ప్రజలు ఓడించారనేటువంటి అక్కస్తో విశాఖ బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీశారు. విశాఖ ఇవాళ పరిపాలనా రాజధానిని చెప్పింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దేనికనంటే కేవలం రియల్ ఎస్టేట్ రంగాన్ని వ్యాపారం చేసుకోవడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని దోచుకోవడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు నిజంగా ఇక్కడ విశాఖాన్ని ఇక్కడ నోడల్ ప్రాంతం కింద ఎంచుకున్నారు. ఎందుకనంటే జరిగింది ఇదే. ఇప్పుడు దస్పల్లా భూముల్ని ప్రభుత్వ భూముల్ని కాస్త ప్రైవేట్ భూముల కింద మార్చేసి అల్లుడికి కూతురికి దానదత్తం చేసేశారు. అసలు విశాఖని ఇవాళ కూతురి కోసం అల్లుడి కోసం ముడుసుల్లో రిజర్వాయర్ని కొట్టేపోయారు. మేము అడ్డుకున్నాం. ఇప్పుడు వీళ్ళు అన్ని విధాలుగా విశాఖలో ఏ వనరులు ఉన్నాయి, విశాఖలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని 25,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టేశారు. ఉన్న లూలు మాల్ కాస్త తని తగిలేసి ఆ యొక్క జీవోని క్యాన్సిల్ చేసి లూలు మాల్ యొక్క స్థలాన్ని ప్రత్యామ్నాయంగా ఇచ్చినటువంటి 6 స్థలాలని కూడా విజయసాయి రెడ్డి దోచేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాటాలు పంచిపెట్టేశారు. ఉన్నటువంటి రామానాయుడు స్టూడియోని ఇవాళ ఫిలిం సిటీగా తయారు చేస్తారు. ఇవాళ రాష్ట్రంలోని విశాఖకు ఒక అందమైనటువంటి బీచ్ ఉంది, టూరిజం హబ్గా ఉందని చెప్పినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిలు ఆ యొక్క రామానాయుడు స్టూడియో ఆస్తిని కూడా కాజేస్తారు. వీళ్ళు ఎంత దారుణంగా ఏంటి, కొండలు లేవు వీళ్ళకి, గుట్టలు లేవు, అసలు మొత్తం గ్రావెల్ కాదు, సముద్ర తీరం ప్రాంతం కాదు, ప్రభుత్వ భూములు కాదు, ప్రైవేట్ భూములు కాదు, మొత్తం అన్ని రాయించేసుకున్నారు. అనాథులకి వృద్ధులకి కేటాయించినటువంటి స్థలాన్ని కూడా విశాఖ ఎంపీ కొట్టేశారు. అంటే క్రైస్తవ ఆస్తులు కొట్టేశారు. నగర నడిబొట్టులో ఉన్న క్రైస్తవ ఆస్తుల్ని, క్రైస్తవుల యొక్క దేవుని ఆలయ ఆస్తులు కూడా కొట్టేశారు. ఇది అదే కాదు, వీళ్ళకి తమామమాన భేదం లేకుండా దోచుకోవడమే జయంగా, దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా విశాఖ యొక్క సంపదని వీళ్ళు దోచుతున్నారు తప్ప ఉత్తరాంధ్రకి వీళ్ళు చేసింది ఏంటి అని చెప్పారని అనుకుంటే ఒక్కటి కూడా లేదు, మచ్చుకొక్కటి కూడా లేదు. ఉత్తరాంధ్రాన్ని వీళ్ళు సాగ్గా చూపించి భోగాపురం ఎయిర్పోర్ట్ రెండోసారి, మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. తర్వాత మళ్ళీ రెండోసారి వీళ్ళేదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న భూముల్ని, రైతుల్ని, వాళ్ళ యొక్క ఆస్తులు కూడా కారు చౌకగా బలవంతంగా వీళ్ళు రాయించుకున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే మీ భూములు పోతాయని చెప్పేసి. నిన్న కాక మొన్న ఏదైతే ఇప్పుడు ఈ పేద రైతులు, అసైన్డ్ రైతుల భూములు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అసైన్డ్ దళిత రైతుల దగ్గర నుంచి బలవంతంగా కారు చౌక 5 లక్షలకి 10 లక్షలకి వీళ్ళు రాసేసుకొని ఆ యొక్క ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ కూడా జారీ చేయించుకొని వెంటనే రిజిస్ట్రేషన్ చేసేసి ఆగమేగలం ఇంకా మనకి కాలం చెల్లిపోయింది, భూమి మీద ఈ రాష్ట్రంలోని మనకి ఇంకా అధికారంలోకి ఎప్పటికీ రాము, మన వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందని చెప్పి దోచుకున్న కాడే దోచుకొని, అందిన కాడే దోచుకొని వీళ్ళు పంది కుక్కల్లా మేసేయడానికి వాళ్ళ విశాఖను ఉపయోగించుకున్నారు తప్ప ఉత్తరాంధ్ర వాసులను కానీ, ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని కానీ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, ఏ యొక్క ప్రాంతం స్టీల్ ప్లాంట్ గురించి వీళ్ళు చేసింది ఏముంది? స్టీల్ ప్లాంట్ ప్రత్యేక గనులు ఇవ్వలేకపోయారు వీళ్ళు. కనీసం రైల్వే జోన్ ఇవాళ రైల్వే జోన్ కోసం ఆక్రమణ విషయంలో వివాదాస్పద స్థలాన్ని వాళ్ళు కేటాయించారు. చిత్తశుద్ధి విశాఖ నగరం మీద ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ ప్రభుత్వం లేదు. జగన్మోహన్ ప్రభుత్వాన్ని కానీ, వైసీపీ నాయకులు కానీ, విశాఖ ప్రజలే కాదు ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మే పరిస్థితి లేదు. రైట్. ఫైనల్ రవికుమార్ గారు, కొంతమంది అంటే ఎందుకంటే ఈ ప్రకటనలు లేకపోతే ఈ రకంగా మాకు 151కి మించుతాయి అనేటువంటి స్టేట్మెంట్లు చూసి చాలా మంది ఇంకా కూడా కొంత మోసపోయేదానికో లేకపోతే పందాలు పెట్టేదానికో కొంతమంది ఎవరో సిద్ధమవుతున్నట్లుగా రకరకాల చాలా మంది అడుగుతున్నటువంటి పరిస్థితులు ప్రచారం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరికీ ఏం చెప్తారు? ఈ ప్రచారాన్ని నమ్మితే ఏమవుతుంది అనిపిస్తుందండి? నేను ఇందాకే చెప్పాను సిఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి మాటల్ని వాళ్ళ కార్యకర్తలు, నాయకులు నమ్మేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి రివర్స్ గా తీసుకోవాలి. రైట్. రివర్స్ గా తీసుకోవాలంటే ఏంటి? 151 కన్నా ఎక్కువ వస్తాయని అనుకుంటే అది మనకు కాదు, కూటమికి వస్తాయనేది ఆయన చెప్పకనే చెప్పాడు. ఇది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి అర్థమైంది. అందుకనే నాకు తెలిసి నేను ఎవరో అన్నారు, నేను మార్నింగ్ వచ్చిన తర్వాత జస్ట్ అట్లాగా ఎవరో కార్యకర్తలు, నాయకులతో అలా మేము పిచ్చాపాటి చిట్చాట్గా మాట్లాడుతూ ఉంటే ఈ జిల్లాలో ఎక్కడ కూడా అటువంటివి లేవు. అంటే వైసీపీ ఎప్పుడో తిరుగు టపాలో వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి పార్టీని రేపు బంగాళాఖాతంలో 9వ తారీఖున కలపబోతున్నాడు. ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి జగన్మోహన్ రెడ్డి పారిపోబోతున్నాడు. ఎందుకంటే తను చేసిన తప్పులేంటో, తను చేసిన నేరాలు ఏమిటో
అవి ఈ భారత శిక్షాస్మృతి ప్రకారం ఏ చట్టం కింద ఎంత తీవ్రమైన శిక్షలు ఉంటాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే ఆయనకి పరిపాలన అనుభవం కానీ పరిపాలన చేసే సమర్థత లేదు, కానీ క్రిమినాలజీలో ఆయన డాక్టరేట్ చేశాడు, అందులో ఆయనకి ఎవరు సైట్ రారు, కాబట్టి ఆయనకు అన్ని విషయాలు కూడా తెలుసు. అందుకనే రేపు ఆయన రేపు 9వ తారీఖు నాడు బొత్స గారి సమక్షంలోనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడం, జగన్మోహన్ రెడ్డి గారి 9వ తారీఖు నాడే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని విడిచిపెట్టి పారిపోవడం ఖాయం. అందుకే ఆయన ముందు ట్రైల్ వేసుకున్నాడు, వెళ్ళి ఎక్కడ లండన్ ఎలా ఉంటుంది, లేదా ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి, ఎలా చేయాలి, స్విస్ బ్యాంకుల్లోకి వెళ్ళి స్విట్జర్లాండ్ వెళ్ళి స్విస్ బ్యాంకులో కూడా ఖాతాలు తెచ్చుకొని అన్ని కూడాను డంపింగ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా గ్రహించారు, జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటో తెలుసుకున్నారు. కాబట్టి కసితో ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్క ఓటరు కూడా మండు టెండలో కూడా నిలబడి ఓటేశారంటే దానికి అదే సంకేతం. మరి మనం ఎవరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళ కార్యకర్తలు అసలు తీసుకునే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి ఈరోజు ఆ పార్టీ కార్యకర్తలోనే లేదు. కార్యకర్తలు కాదు, ఎవరైతే సిద్ధమయ్యేటువంటి వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. వైజాగ్ లో అయితే హోటల్స్ ఖాళీగా ఉన్నాయి, అక్కడ ఏమీ డిమాండ్ లేనటువంటి పరిస్థితి. ఆ రూట్కి వెళ్ళేటువంటి ఫ్లైట్లు కావచ్చు లేదా ట్రైన్లకు కూడా యథావిధి పరిస్థితి ఉంది. వేసవి కాలం కాబట్టి కొంత టూరిస్టులు తాకిడి ఉండగా అనేటువంటిది మాత్రమే మనకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ రవికుమార్ గారు, మూర్తి యాదవ్ గారు. అసలు